వీరు రేగడగూడూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు తనకు గర్భఫలం లేదు. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం పెడుతుంటే వారు అక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నారు. వచ్చిన మొదటి నెలలోనే తను గర్భం ధరించిన తర్వాత దేవుడు తనకి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే ఆ బిడ్డ కూడా ఆడుకుంటూ ఉండగా మంచం మీద నుండి పడిపోయి అక్కడ చంకలో రక్తం గూడు కట్టినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. కానీ వారైతే ఇక్కడ మందిరానికి తీసుకొచ్చి దైవజనులతో ఆ పాపకి ప్రార్థన చేయించి అభిషేకం చేయించిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ బిడ్డ విషయంలో దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.